అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి వ్యక్తిగత విషయాల్లో పూర్తి స్థాయిలో కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. వృత్తిపరమైన విషయంలో అభివృద్ధి కావచ్చు, లేకపోతే సంతానానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది కనబడుతుంది. పిల్లల భవిష్యత్తు విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ప్రముఖంగా ఉండే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత నిర్ణయాల్లో, వ్యక్తిగత ఆలోచనలలో అభివృద్ధి అనేది అధికంగా ఉండడం, వృత్తిపరంగా నూతన అవకాశాలు రావడం, వృత్తిపరమైన అభివృద్ధితో మీరు తీసుకునే నిర్ణయాల్లో వ్యక్తిగతంగా వ్యాపారాన్ని మీరు అవలంబించడానికి, దాని పరంగా ముందుకు వెళ్ళడానికి కొన్ని కొత్త రకంగా మీరు ప్రయత్నాలు చేసే అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి. ఉద్వేగాల్ని అధిగమించాలి, కోపాన్ని నియంత్రించుకోవాలి, ఆలోచన విధానాన్ని మీకు అనుగుణంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే సింహరాశి వారికి ముఖ్యంగా ఇక్కడ అధిక శాతం ఆర్థికంగా ఖర్చులకు అవకాశం కనబడుతోంది. ఆ ఖర్చులు కూడా అధిక శాతం మీకు మీ యొక్క స్థిరాస్తులు పెంపొందించడానికో, తండ్రి యొక్క ఆరోగ్య విషయంలోనో, ఉన్నత విద్య కొరకో మీరు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ ఒక పక్కన ఒత్తిడి, వృత్తిపరమైన ఘర్షణ, వృత్తిపరంగా అలజడి, అంటే సమయానికి ఆహార స్వీకరణ లేకపోవడం బట్టి కావచ్చు, అధికంగా శ్రమ పడడం బట్టి కావచ్చు, అధికంగా ఖర్చులు అవ్వడం ఒక పక్కన, అలాగే శ్రమ, అలజడి అధికంగా ఉండడం మొదలైన వాటి వల్ల నిద్రలేమి ఉండే అవకాశం ఉంది. కాబట్టి నిద్రలేమిని అధిగమించాలి, మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోవాలి, మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన ధనం సమయానికి అందే అవకాశం ఉంది. ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. దూర ప్రదేశాల నుంచి ఒక ఆహ్వానాన్ని అందుకుంటారు. అదేవిధంగా మీ యొక్క ఈ యొక్క వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా ఒక కీలక సమాచారం, కీలక చర్చలు మీకు అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా ఇబ్బంది పెట్టే వ్యక్తుల్ని అధిగమిస్తూ ముందుకు పెడతారు. అదేవిధంగా ఆర్థిక విషయాలు, మానసిక ప్రశాంతత మొదలైన వాటిల్లో అనుకూలతలు కనబడుతున్నాయి.